హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాల్టి మన వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. ఈ హాట్ ఎండలకి తట్టుకోలేకపోతున్నామండి. అందుకే కూల్గా చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో నేనైతే లస్సీ షాప్ అని మాకు దగ్గరలో ఉన్న ఒక జొమాటో యాప్ నుంచి నేనైతే ఆర్డర్ చేసుకోవడం జరిగింది. నాకైతే బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఎంతసేపు మనం ఇంట్లో ఉన్న ఆ హీట్కి మనం తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు జూన్ అయితే రానే వచ్చేసింది, కానీ జూన్ వచ్చినా కానీ ఎండలు ఏమాత్రం తగ్గలేదండి. మా ఊర్లో అయితే దాదాపుగా 47 degrees ఎండ కాస్తుంది. సో ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు అయితే బయటికి వెళ్ళడానికి చాలా భయపడిపోతున్నారు. సో కొద్దిసేపు ఎండలోకి వెళ్ళి బయటికి వెళ్ళి అలా తిరిగి లోపలికి వచ్చేసరికి కడుపులో నొప్పి వచ్చేస్తుందండి. అంత హీట్ అయిపోతుంది బాడీ అయితే. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎండలకి బయటికి రాకండి. ఎక్కువ మజ్జిగ, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. అప్పుడే మన బాడీ అనేది చలవ చేస్తుంది. ఇంకా కూరల్లో అయితే పెసరపప్పు లాంటివి అయితే చాలా బాగా బాడీ అయితే కూల్ చేస్తుంది. సో మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. సో నేనైతే ఇక్కడ వెనిలా విత్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. సో వెనిలాకి అయితే ఇలా హోల్ పెట్టించారు ఐడెంటిఫై చేయడానికి. 2 వెనిలా ఐస్ క్రీమ్స్, 2 చాక్లెట్ విత్ వెనిలా అయితే తీసుకున్నాను. నాకైతే ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం అండి. నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఈ ఐస్ క్రీమ్లో నాకు చాకో చిప్స్ కూడా వేశారండి. క్రంచీగా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా సూపర్గా ఉండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఎండలు ఎంత మండిపోతున్నాయో. ఈ ఐస్ క్రీమ్ చూస్తేనే మీకు తెలిసిపోయి ఉంటుంది. సో నేను ఆర్డర్ ఇచ్చి 10 నిమిషాల్లో వాళ్ళు తీసుకొచ్చారు. ఈ 10 minutes డెలివరీ టైంలో ఐస్ క్రీమ్ చూసారా ఎంత కరిగిపోయిందో. సో మొత్తం అయితే కరిగిపోయింది. ఎండలు అలా ఉన్నాయండి. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు మా మమ్మీ అయితే దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటుంది. సో మా మమ్మీ అయితే ఐస్ క్రీమ్ అయితే తింటుంది. మేమైతే ఇలాగా చల్లగా తింటున్నామండి. మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఇలాగే కొంచెం హెల్త్ బాగా అవ్వడానికి చూసుకోండి. వేడి అవ్వకుండా, బాడీ హీట్ అవ్వకుండా మీరు జాగ్రత్త చేసుకోండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తెలియచేయండి. సో ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.